14-15 ఆర్థికంగా నిధులు పెడితేనే ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులను వెంటనే జగన్మోహన్ రెడ్డి దొంగలించిన నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన నిధులను వెంటనే పంచాయతీరాజ్ నిధులను సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల న్యాయమైన డిమాండ్లు వెంటనే, సర్పంచుల న్యాయమైన 16 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి, సర్పంచుల ఐక్యత, సర్పంచులకు రావాల్సిన సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే, ఆర్థిక సంఘం 15 ఆర్థిక సంఘం నిధులు వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దొంగలించిన సర్పంచుల నిధులను వెంటనే, సర్పంచుల 16 డిమాండ్లను వెంటనే, సర్పంచుల 16 డిమాండ్లను వెంటనే. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు చేస్తున్నటువంటి ఈ నిరసన ధర్నాలలో భాగంగా ఈ రోజున ఇక్కడ కడప జిల్లాలో మేము ఇక్కడ ఈ ధర్నాని కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి, మా గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నాడు. ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో 3 రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు. అంటే సొమ్మొకడిది సోకొకడిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచుల, మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది. ఆ నిధులయ్యో మా సర్పంచుల దగ్గర ఉంటే, మా గ్రామీణ ప్రజల దగ్గర ఉంటే మేమే పంచిపెట్టుకుంటామో, ఏ అవసరమైతే దానికి మేము ఖర్చు పెట్టుకుంటాం. మా డబ్బులు తీసుకెళ్ళి నువ్వు పంచిపెట్టడానికి, నీ పేరు పెట్టుకోవడానికి నువ్వెవడో, నీకు ఆ హక్కు ఎక్కడుంది? రాజ్యాంగం నీకు ఆ హక్కు, అధికారం ఎక్కడిచ్చింది? ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. 16 డిమాండ్లు మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టాం. కానీ ఆయన అవి పట్టించుకోవటం లేదు, పరిష్కరించడం లేదు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టయితే. మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు నడిపాం. కానీ దున్నపోతు మీద వర్షం పడిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం. అందుకనే మేము విసిగిపోయాం, అలసిపోయాం. మేము అందుకనే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే సర్పంచులకు మనుగడ,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తేనే మన గ్రామాలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి అధికార పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే జగన్ని ఓడించండి, మన మనుగడని కాపాడుకోండి అనే నినాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి పిలుపునివ్వటం జరుగుతుంది.